హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో హెల్తీ అయిన కరివేపాకు కారం పొడి తయారు చేసుకుందాం. దీనికోసం కరివేపాకును శుభ్రంగా కడిగేసుకొని తడంతా పోయేంత వరకు మంచిగా ఆరబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసేసి కరివేపాకులో ఉన్న పచ్చిదనం అంతా పోయి మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేసేసేయండి. ఇలా మంచి క్రిస్పీగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసి ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి 1 నిమిషం ఫ్రై చేయండి. ఇవి కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వేరుశెనగపప్పులు, ఒక 10-15 ఎండుమిర్చి, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసేసి వీటిని కూడా మంచిగా ఫ్రై చేయండి. ఇవి మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసేసి స్టవ్ ఆపేసి దీన్ని మంచిగా చల్లారనివ్వండి. ఇది మంచిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు వీటి మొత్తాన్ని ఒక మిక్సీ జార్లోకి అలా కొద్దిగా ఉప్పు వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, ఒక 4-5 వెల్లుల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టుకోండి. అంతేనండి. ఇది వెయిట్ లాస్కి, హెయిర్ గ్రోత్కి, అలాగే కొలెస్ట్రాల్ కూడా తగ్గిస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.